కొని బాడీ బిల్డర్స్ అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనుకుంటారు. మాకేంటంటే నాకు చిన్నప్పుడు అనిపించింది అంటే బాగుండేవాళ్ళు అనమాట, లైక్ ఒకప్పుడు హీరో లాగా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఈ రోజుల్లో సైకిల్ మామూలుగా చాలా తక్కువ ఉన్నాయి. ఆ రోజుల్లో సైకిల్ తొక్కేటప్పుడు నాన్న సైకిల్ తొక్కుతుంటే ఫ్రంట్ లో నేను తమ్ముడు ఉండేవాళ్ళము, వెనకాల వచ్చి మా చెల్లి అంటే అమ్మని ఎక్కించుకొని 5 మంది సైకిల్ మీద వెళ్ళిన రోజులు కూడా నాకు గుర్తున్నాయండి. తర్వాత మేము అంటే ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళతో కొంత టైము అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యము. దేవుడు అంటే నా విషయంలో మాకేంటంటే ఎక్కువ టైము గడిపేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. అంటే అదొకటి దాంట్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాల్లో మా నాన్నగారు చాలా మెచ్చుకోవచ్చు. అంటే కొన్నిట్లో కోపం ఉన్న ఆ విషయం మీకు తెలిసిన ఆ కోపం కంటే ముందు ఏంటంటే చాలా మంచి విషయాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి కొన్ని ఏమైతే నమ్మారో దానికోసం చాలా స్ట్రాంగ్ ఉండేవారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని మూఢనమ్మకాలు లాంటివి లేదంటే కొన్ని అవి చేయొద్దు ఇవి చేయొద్దు అన్నప్పుడు కొన్ని స్ట్రిక్ట్గా ఉండేవారు. అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే ఉండేవారు కాదన్నమాట మా నాన్నగారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ చనిపోయేంత వరకు కూడా చెప్పాలంటే తను అనుకున్నట్టుగా అతను బతికాడు. కొన్ని విషయాలు చాలా ఏంటంటే ఎక్కడ కూడా అంటే తగ్గేది లేకుండా అంటే లైక్ డ్రెస్ కోడ్ కానీ ఈవెన్ చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే తొందరగా లేదంటే ఆయన అనుకున్నది ఏదైతే ఉందో అది చేయడానికి ఉండేవాడు అనమాట. తర్వాత ముఖ్యంగా ఏంటంటే దేవుని సేవ అంటే చాలా ఇష్టపడేవాడు. అంటే ఎలాగంటే దేవునికి స్వార్థ చెప్పడానికి ఇష్టపడేవాడు. అలాగే ఇప్పుడు మా విషయంలో కూడా ఒక కుటుంబంగా మేము లేనప్పుడు అంటే వీళ్ళు దేవుళ్ళలో ఉన్నారని చెప్పుకోవడానికి కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేవాడు మా నాన్నగారు. అయితే ఇంకోటి ఏంటంటే ఆ చనిపోయే ముందు కూడా ఆ లాస్ట్ లో కూడా అంటే అదే రోజు నేను మాట్లాడడం కూడా జరిగింది. నేను బయటకు వెళ్ళాను, చాలా మంచిగా మాట్లాడాను. ఏంటంటే ఇప్పుడు ఏదో బాగలేకుండా అనారోగ్యంగా ఉండి మెంటల్ గా అదే ఇంకా ఎక్కువ కాలం ఇంకా బతకదు అనుకునే టైం వేరుంటుంది. మేము ఊహించని స్థితిలో నుంచి ఆయన అనుకోకుండా అంటే ఇప్పుడు కూడా నాకు చెప్తున్నాను ఒక కల్లా జరిగిపోయింది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మేము ఇప్పుడు ఒక పెద్ద కొడుకుగా ఇప్పుడు చనిపోయిన తర్వాత దుఃఖము అదంతా కామన్ ఉంటుంది, మనం ఓదార్స్తాం. కానీ సపరేట్ గా ఉన్నప్పుడు చాలా మెమరీస్ అనేవి ఉంటాయండి. అంటే అవి తెలియకుండా అరే ఇప్పుడు ఆయన చూపించిన ప్రేమ ఇప్పుడు చూడండి, ఎవరి మీద అయితే ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళని బాగా తిడతారంట. అట్లా ఒక్కోసారి అంటే నన్ను తిడుతున్నప్పుడు అంటే నా మీద ఉన్న ప్రేమని ఆ విధంగా చూపిస్తారు అనిపిస్తుంది నిజంగా. అంటే నేను అనుకుంటుంటే ఒక హక్కుతో ప్రేమతో, ఎందుకంటే బయట వాళ్ళని అట్లా తిట్టు కదా, లైట్ తీసుకుంటారు కదా, అట్లాగా ఆయన ప్రేమని నేను చాలా చూసానండి. అంటే ఒక మాటలో చెప్పాలండి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది టైం చూస్తుంటారు. ముఖ్యంగా మనకి స్పీకర్స్ చాలా మంది వచ్చారనమాట. అందరూ చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళు తొందరగా వెళ్ళాలి కాబట్టి జస్ట్ అంటే ఆల్రెడీ నాకంటే ముందుగా చాలా విషయాలు చెప్పారండి. అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన అందరికీ ప్రేమ బిందు ఏర్పాటు చేయబడిందండి. అందరూ తినండి, భోజనం చేయండి. మీరు వచ్చిన సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. తర్వాత అందరికీ సిల్పడి అయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. కుటుంబ తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసులు మా ప్రియులు జీవరత్నం గారు మీ తీర్పును అందుకొని మీ సన్నిధికి వచ్చారు ప్రభా. వారు మాకంటే ధన్యులైన తండ్రి క్రీస్తునందుండి వృద్ధి నందిన వారు ధన్యులు. వారి నీతి విశ్రాంతిలోనికి వెలుదురని మీ వాక్యం సెలవిచ్చినట్టుగా మీ సేవకుడు రక్షణ ఆనందం కలిగి మీ సేవ చేస్తూ తన పిల్లలు నాయన మరి మీ సేవలో వాడబడుతున్నారనే సంతోషం అనేక పర్యాయములు వారు వ్యక్తపరుస్తూ మీ అందాన్ని అందించిన మీ దాసుడు ప్రభా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని మీ వాక్యం సెలవిచ్చినట్టుగా ఇంతవరకు తండ్రి చెప్పినటువంటి వారి మాటలు విన్నప్పుడు నిజంగా మేము ఎంతో బలపరచబడ్డాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయితే తండ్రి నాయన మరి వారు లేనటువంటి లోటు ఆయన మీరే ఉండి ఆయన నీ పిల్లలకు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు ప్రభా నిరాశ్రయాలు మరి తండ్రి అమారీలవతి గారికి వారి పిల్లలకు ప్రభా మరి రాజు గారికి రాజేష్ గారి కుటుంబానికి
అలాగనే తండ్రి మరి శిశుపాశ్రమ జ్యోతి గారు, జాన్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు మీ ఆదరణ, తోడు, కాపుదల, సమాధానం దయచేయవలసిందిగా మనం చేస్తున్నాను ప్రభా. నీ వాక్యం సెలవు ఇచ్చినట్టుగా నీ సేవకుల ద్వారా ఈరోజు మాతో మాట్లాడినట్టుగా ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదనని నీ వాక్యం సెలవు ఇచ్చినట్టుగా నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, ఆదరణకర్తను మీ యొక్క పంపుతాను అన్నట్టుగా పరిశుద్ధాత్మ ఈ బిడ్డలను మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచండి. ఈ సమాధానం దయచేయండి. మీ హృదయములను కలవరపడనీయకుడి అని సెలవు ఇచ్చినట్టుగా మీ శాంతి సమాధానం మీ పిల్లలకు అనుగ్రహించండి. వారి కలిగి ఉన్నటువంటి సేవను బట్టి మీరు మీ సేవకుల కుటుంబాలను మీరు వాడుకుంటున్న విధమును బట్టి మీకు వందనాలు. అయినా మరి తండ్రి ఈ కూటమికి చేరువచ్చినటువంటి బంధువులను, స్నేహితులను, దైవ సేవకులను మీరు బలపరచండి ప్రభా. ప్రత్యేకంగా నేను ఈ ప్రియ కుటుంబాన్ని మీ దయగల హస్తాలకు ఎత్తుపడుతున్నాము. మీ ఆదరణ, ధైర్యము, మీ సమాధానం మీ పిల్లలకు అనుగ్రహించి మేము పొందుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం, సమాధానం, తోడు, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, ముఖ్యంగా జీవరత్నం గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు, వారి కుమారులు, వారి కుటుంబాలకు, వారి కుమార్తె కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, చేరువచ్చినటువంటి సంఘమునకు సదాకాలం తోడైంది నడిపించి బలపరచునుగాక. ఆమేన్. కుటుంబ సభ్యులతో మీరు కలవచ్చు. తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. మీరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చానా